మీరసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఏ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అలా మొహాలు పెట్టారు. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమే డాక్టర్. ప్లీజ్ మీకు దండం పెడతాను, ఇంకొకసారి సరిగ్గా చూసి చెప్పండి. మీకు ఆల్రెడీ డౌట్ ఉందని 1కి 2 సార్లు టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చాం. నో డౌట్ మీరు తల్లి కాబోతున్నారు. మృదుల, 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 ఆగు. నేనే పాపం చేశాను మధు గారు, ఎందుకు ఇలా జరుగుతోంది? నేనే తప్పు చేయనప్పుడు నేను తల్లిని ఎలా అవుతాను? ఎందుక దేవుడు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు? మృదుల చూడు, నా మాట విను. ఇంకేం వినమంటారు? నా వల్ల కావట్లేదు. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరు. చెప్పండి డాక్టర్, అంతా ఓకేనా? అంతా ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టే పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చాను. ఓ థ్యాంక్ యూ డాక్టర్. సరిగ్గా రిపోర్ట్స్ తీసుకునేటప్పుడే కాల్ చేశారు డాక్టర్. 1 నిమిషం లేట్ అయినా నేను ఈ హెల్ప్ చేయగలిగి ఉండేదాన్ని కాదు. ఏంటి డాక్టర్, ఏదైనా ఇష్యూనా? చిన్న ఫ్యామిలీ ఇష్యూ డాక్టర్, నేను తర్వాత చెప్తాను. చెప్పు, ఏమన్నా తెలిసిందా? మొత్తం అయిపోయిందా? ఏమీ అయిపోలేదు మేడం. లాస్ట్ మినిట్ లో ఫోన్ చేసి రిపోర్ట్స్ మార్పించాను. ఎప్పటిలాగే ఏడుస్తూ వెళ్ళిపోయిందంట. అది ఏడిస్తే ఏంటి, చస్తే ఏంటి? మళ్ళీ దానికి ఎలాంటి డౌట్ రాకూడదు డాక్టర్. 24 గంటలు పక్కనే నర్స్ ఉండాలి. అది ప్రెగ్నెంట్ అని చెప్పి ప్రతి క్షణం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు నటించాలి. అర్థమైంది మేడం. ఇప్పుడే అర్జున్ ప్రసాద్ గారితో మాట్లాడి ఆవిడ కండిషన్ క్రిటికల్ గా ఉంది, 24 గంటలు ఒక నర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పి నర్సును పెట్టిస్తాను. అలాగే 2 డేస్కి ఒకసారి నేను కూడా వెళ్ళి హడావుడి చేసి వస్తాను. గుడ్, వెంటనే ఆ పనిలో ఉండు. అసలు తండ్రెవడో తెలిస్తే అప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఎవరితోనో తిరిగి తెచ్చుకున్న కడుపు గురించి ఏం చెప్తుంది? ఎంతసేపు అలా ఏడుస్తుంటావు వసంత? ఏం లేదు. అంతా తెలుసు వసంత. నిజం తెలిసినప్పటి నుంచి నువ్వెంత కుమిలిపోతున్నావో నేను చూస్తూనే ఉన్నాను. ఏడిస్తే సమస్య పరిష్కారం అయిపోతుందో చెప్పు. అంతకు మించి చేయడానికి నా చేతుల్లో ఏముంది? నా బిడ్డ అయితే ఏ తప్పు ఎరగదు. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో, ఆ దేవుడు మాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో ఏమీ తెలియట్లేదు. కట్టుకున్నాడు, అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. గాని లేదంటే ఈ పాటికి నా బిడ్డ బతుకు ఏమైపోయి ఉండేదో. ఇప్పుడు బాగానే అర్థం చేసుకుంటారు వసంత. కానీ ఇదే నమ్మకం చివరిదాకా ఉండాలనుందా చెప్పు? ఒక్కో నెల గడిచి కడుపు పెరిగే కొద్దీ నిజం బయటికి తెలిసి నలుగురు 4 మాటలంటే ఎంత నరకంగా ఉంటుంది. ఆ మాటలు విని అబ్బాయి మనసు కూడా మారిపోతే మొదటికే మోసం వస్తుంది. అమ్మాయి బతుకు రోడ్డున పడుతుంది. మరిప్పుడేం చెయ్యాలి? నాకైతే ఏమీ తోచట్లేదు. చేయడానికేం లేదు వసంత. మెల్లగా అమ్మాయికి నచ్చజెప్పి కడుపు తీయించే. బస్తీలో పసరు దొరుకుతుంది, నేను తెచ్చిస్తాను.
ఏదో కషాయం అని తాపించు వసంత. ఇంకా 3వ నెలే కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా పిండం కరిగిపోతుంది. కానీ ఇంకేం ఆలోచించొద్దు వసంత. ఆ అమ్మాయి మంచిదే. ఎవరేం మత్తిచ్చారో ఏం మాయ చేశారో జరగ. మధు, 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 మధు. ఏంటమ్మా ఏంటమ్మా? ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టు. ఏం పేపర్స్ అమ్మా అవి? డివోర్స్ పేపర్స్ రా. ముందు నువ్వు సంతకం పెట్టు. ఆ తర్వాత ఆ దరిద్రం చేత కూడా సంతకం పెట్టిస్తే వెళ్ళి డివోర్స్ అప్లై చేయాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను మృదులకు డివోర్స్ ఇవ్వడం ఏంటి? ఇవ్వాలరా, అంతకు మించి వేరే దారి లేదు. ఏంటి బ్రాహ్మణి ఇది? నువ్వేం అడుగుతున్నావు అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతోందన్నయ్య. నిజాన్ని దాచి తప్పు చేసిన దాన్ని వెనకేసుకొస్తున్నా నీకే అర్థం కావడం లేదు నా పరిస్థితి ఏంటో. మధు, నీ ఇష్టానికి నువ్వు అన్నీ చేసుకుంటున్నావు గాని నీకో చెల్లెలుందన్న సంగతి మర్చిపోతున్నావురా. నేనెక్కడికెళ్ళినా నన్ను ప్రతి వాళ్ళు అడుగుతున్న మొదటి మాట ఏంటో తెలుసా? నీ కోడలు ఎవడితోనో. అమ్మా, చెల్లెలు పెళ్లి చేయడం కోసం మృదులను తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అరే, నువ్వు వద్దంటే ఇంటికి రావడం మానేసి ఇక్కడే ఉంటున్నాం కదా. ఇక్కడ కూడా ఉండడం ఇబ్బందిగా ఉంటే పోయి ఏ చెట్టు కిందనో బతుకుతామమ్మా. అంతేగాని మమ్మల్ని విడదీయాలని చూడొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, వదిలే. అవునరా, నా మాట ఎప్పుడైతే వినలేదో అప్పుడే వదిలేసిపోయాను. కానీ నేను వదిలేసినంత సులువుగా ఈ సమాజం ఈ విషయాన్ని వదలడం లేదు. నీ కోడలు తప్పు చేసిందట కదా, ఎవడి బిడ్డకో తల్లి కాబోతోందట కదా అని ఎగతాళి చేస్తూనే ఉన్నారా. దీనికి నా ఇంటితో బంధం ఉన్నంత వరకు ఈ తలవంపులు అవమానాలు తప్పవు. అందుకే విడాకులు ఇవ్వాల్సిందే. దీంతో శాశ్వతంగా బంధం తెంచుకోవాల్సిందే. అమ్మా, మృదుల ఏ తప్పు చేయనప్పుడు తనకెందుకమ్మా ఈ శిక్ష? ఎవరో ఏదో అంటున్నారు కదా అని మృదులను శిక్షించాలనుకోవడం అన్యాయం అమ్మా. అమ్మా, అసలు మృదుల గనక నిజంగానే తప్పు చేసుంటే తనే మన కళ్ళ ముందు ఉండేది కాదు. అసలు మృదుల తప్పు చేస్తే మేము ఊరుకుంటావా బ్రాహ్మణి? ఏం జరిగిందో ఎలా జరిగిందో అవన్నీ తెలిసేలోపే తన జీవితంతో ఆడుకుంటామంటే ఎలా? ఇప్పటికే చేయని తప్పుకి నిందలు అనుభవిస్తూ కుమిలి కుమిలి ఏడుస్తోంది బ్రాహ్మణి. ఇంకా ప్రాణాలు తీసే పని చేయొద్దు. అంటే నా కూతురు జీవితం ఏవైపోయినా పర్వాలేదా అన్నయ్య?
చెల్లెల జీవితం ఏమైపోతుందమ్మా? మనల్ని అర్థం చేసుకునేవాడే మన సంబంధం కోసం వస్తాడు. ఒకవేళ ఎవరిని అర్థం చేసుకోకపోతే నేను మాట్లాడతానమ్మా. ఎంతమందితో మాట్లాడతావు? ఎందరు నన్ను ఒప్పిస్తావు? ఎంత మాట్లాడి కవర్ చేయాలని చూసినా పరువు మీద ఒకసారి మచ్చ పడితే ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. దాన్ని కప్పుకొని బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదురా. శాశ్వతంగా చెరిపేయడానికి ఇదొక్కటే దారి. సంతకం పెట్టు. అమ్మా, ఇంకేం మాట్లాడొద్దు మధు. సూటిగా అడుగుతున్నా, సంతకం పెడతావా పెట్టవా? నా ప్రాణాలు అడుగమ్మా, ఇచ్చేస్తాను. కానీ మృదులను దూరం చేసుకునే పని ఏదైనా సరే నేను చేయలేనమ్మా. కావాలంటే చెప్పాను కదమ్మా, ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాం, కానీ సంతకం మాత్రం పెట్టనమ్మా. ఇదిగో, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఆగరా. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ తల్లి మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా సంతకం పెట్టు. లేదు నీకదే ముఖ్యం, సర్వస్వం అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపో. కానీ 2 నిమిషాలు మాత్రం ఆలోచించు. రెండు నిమిషాలు కాదమ్మా, 2 జన్మలు ఆలోచించి చెప్పమన్నా సరే మృదులను వదిలి ఉంటానని మాత్రం చెప్పలేనమ్మా. తల్లిగా నువ్వంటే ఎంత గౌరవం, నాకెంత ప్రాణమో నీకు తెలుసమ్మా. అది నేను నీకు చెప్పక్కర్లేదు. కానీ ఒక ప్రాణం చెప్పిందని ఇంకో ప్రాణాన్ని ఆర్పేయలేం కదమ్మా. అసలు మామూలు పరిస్థితుల్లో కంటే ఇప్పుడే నా అవసరం మృదులకు ఎక్కువగా ఉందమ్మా. నువ్వు చెప్పావు ఇంకెవరో ఏదో అన్నారను. మృదుల చేయని వదిలేస్తే ద్రోహం చేసినట్టేనమ్మా. అప్పుడు నా అంత వెధవ ఇంకొకడెవడో ఉండడు. ఒక వెధవకు తల్లి అనిపించుకోవడం నీకు కూడా అస్సలు బాగోదమ్మా. అయితే నీ నిర్ణయం అదేనన్నమాట. దాన్ని మాత్రం వదలవు కదా? ఈ కట్టె కాలేంత వరకు వదలనమ్మా. అవునా? వద్దు. వద్దు, ఎవ్వరూ దగ్గరికి రావద్దు. వద్దమ్మా. నువ్వు ఈ విడాకుల మీద సంతకం పెట్టకపోతే నేను చచ్చిపోతాను. అమ్మ అమ్మ వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. వద్దు, నన్ను పట్టుకోవద్దు. అమ్మా అది కాదమ్మా, అమ్మా అది కాదు. అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మా ఇప్పుడు నీ తల్లి ప్రాణాలు ముఖ్యమా? తను చెయ్యి పట్టుకొని నడవడం ముఖ్యమా? అది నువ్వే డిసైడ్ చేసుకో. హ, అది కాదు అమ్మా. ఏంటి బ్రహ్మణి ఇది? ఏంటి మావయ్య, పెద్దమ్మ మొండితనం తెలిసి కూడా అన్నయ్యని సంతకం పెట్టమని ఒప్పించకుండా పెద్దమ్మని బతిమాలుతున్నారు. అన్నయ్య సంతకం పెట్టన్నయ్య, పెద్దమ్మ బ్రతకదన్నయ్య. అది కాదు, ప్లీజ్ అమ్మా. ఎవ్వరూ బలవంతం చేయొద్దు. వాడికి నేను కావాలంటే సంతకం పెట్టని, లేదంటే నేను చచ్చిపోతాను. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. 5 అమ్మా 4 3 2 అమ్మా ప్లీజ్ అమ్మా. 1 అమ్మా వద్దమ్మా, నీకు దండం పెడతానమ్మా, నేను సంతకం పెడతాను.
పెట్టు. మృదులా 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 వీల్లేదు. నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు. చేయడానికి ఏం లేదు వసంత. మెల్లగా అమ్మాయికి నచ్చజెప్పి కడుపు తీయించి బస్తీలో బసరు దొరుకుతుంది, నేను తెచ్చిస్తాను. ఏదో కషాయం అని తాపించు వసంత. ఏ ఇబ్బంది లేకుండా పిండం కరిగిపోతుంది. మృదులా, ఈ పాలు తాగమ్మా. ఇప్పుడు పాలేంటమ్మా? కింద మధుగారు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు. బయటికెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తావో తెలీదు. ఈ పాలు తాగి వెళ్ళమ్మా. వద్దని చెప్తున్నాను కదమ్మా, నాకిప్పుడు తాగాలని లేదు. వెళ్ళొస్తాను. మృదులా, సర్లే తాగుతా. నువ్వు మళ్ళీ తాగకుండా వెళ్తే రోజంతా అదే ఆలోచిస్తూ బాధపడతావు కదా. తాగుతానులే. ఇప్పుడు నువ్వు తాగకపోతే జీవితాంతం అందరం బాధపడాలమ్మా.